ఇప్పుడే వస్తాను, కాఫీ పంపిస్తాను. ఇప్పుడే స్నానం చేసి ముస్తాబవుతుంది, వచ్చేస్తుందిలేండి. అమ్మాయి డ్రెస్ వేసుకోవడం అయిపోయిందిలేండి, వచ్చేస్తుంది. ఇంకేం ఆలోచన మరేం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త అమృతాంజనం ఏమైనా. అయ్యో దానికేం భాగ్యం, ఇదిగో వచ్చేస్తా ఇప్పుడే. అట్లాగే. ఏమండో ఇలా చూడండి, పక్క వీధి శారదాంబ గారు వాళ్ళ అమ్మాయి మన అబ్బాయికి ఇస్తా ఉంటున్నారు. ఆ పిల్ల ఫోటో కూడా పంపించారు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఫోటో అంక చూడండి. ఫోటో ఏమిటో ఈ కాల పిల్లలందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నాజుకు నాజుకు అంటూ తిండి మానేడు, సన్నగా గోగి పూలలాగా తయారవడం. చూడు ఆ చప్పిదవడలు, ఆ బుక్కి ముఖం. ఎందుకు వచ్చిన నాజుకు, వేధవ నాజుకు. చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. అసలు మీ సంగతి తెలిసింది కూడా మీకు చూపించడం నాది బుద్ధి తక్కువ. ఎందుకే అంత కోపం? నీకు నాకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? చూడు పట్టుకు వెళ్ళి అబ్బాయికి చూపించు, నచ్చవలసింది వాడికి. ఆ సంగతి నాకు తెలుసులే. యౌవనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి, ఉండేది నీకు రెండే నాళ్ళోయి, చేజారిపోతే మరి మరి రాదోయి. యౌవనమంతా నవనవలాడే పువ్వుల బారోయి, రోజా పువ్వుల మాలోయి. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి చాతుర్యం, ఏమి నాట్యం. ఆహా, నాన్నే అనుకుంటే కవిత్వంలో నాన్ననే తలదన్నేవరా నాయన. నేను తెచ్చిన ఫోటో చూడకుండానే పిల్లను వర్ణిస్తున్నావే. ఫోటో ఏమిటమ్మా? ఇదిగో శారదాంబ గారు అమ్మాయిది. ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని శారదాంబ గారు. ఓహోహోహో, ఎవరి అప్సరస? దేవలోకంలో నుంచి దిగివచ్చిన దేవకన్య, పాతాళంలో నుంచి పైకొచ్చిన పాపకన్య. ఎవరమ్మా? నాకు తెలుసు, నాకు నచ్చిన పిల్ల నా పిచ్చి తండ్రికి నచ్చుతుందని. ఏమి సౌందర్యం, వెదురు బొంగు లాంటి శరీరం, బురద పాము లాంటి చేతులు. అమ్మా ఇదిగో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కు పనికొచ్చి చక్కని పలు వరస. చాలే నీ కవిత్వం, నువ్వు ఆ తండ్రి కొడుకువే కదూ. ఏమన్నాడు అబ్బాయి? ఏమంటాడు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అయ్యగారి చమత్కారమే అబ్బాయి గారికి వచ్చింది. అంత వెక్కిరింపు వేళ కోడమును. అది కాదే, ఫోటో చూపించావని వాడి కోపం వచ్చుంటుంది. అంటే తిన్నగా పిల్లనే చూపించలేనని దాని అర్థం. ఇటువంటి గ్రహించడానికి కాస్త కవి హృదయం కావాలే, కవి హృదయం. జ్ఞాపకంలే, ఆనాడు మన పెళ్లి చూపులకి నీ ఫోటో చూపించేసరికి చిచ్చి అన్నాను, ప్రత్యక్షంగా నిన్ను చూసేసరికి అబ్బో అన్నాను. జ్ఞాపకంలే, అబ్బాయి కూడా అంతే. చాలండి, మరి చిన్నతనం ఎక్కువైపోతుంది. అది కదే, రేపు అబ్బాయిని తీసుకువెళ్ళి పెళ్లి కూతుని స్వయంగా చూపించు, వాడికి నచ్చుతుంది. సరేలేండి. ఎవరది? వచ్చేవాసం ఆమె కనిపించిందా? కనిపించింది ఏంటండి, పట్టుకొని వదలకపోతాను. వెంట వచ్చిందా? వచ్చిందా? తరుముకొని వస్తే ఎక్కడుందిరా? ఏడుందో నాకు తెలియదు కానీ ప్రాణాలు మాత్రం పెరిగి పారేసిందండి. ఏమిటో అది? కుక్కండి, డాగ్గు. ఏడిసేలా డాఫుల్, నువ్వు వెళ్ళి పని ఏమిటి చేసుకొచ్చిన పని ఏమిటి? అదే చక్క చేసుకొచ్చానులే బాబు. కాయపుండా? కాయ కాదు, ఇటు పండు కాదు, కొంచెం దారుగా పండింది అంతే. ఏడిసేలా సరిగ్గా చెప్పాడమంటుంటాను. ఇంతకీ ఆ పిల్లదారి తెలిసిందా? పసి కట్టాను బాబు. ఆ పిల్ల కనిపించి? ఆమె కనిపించేదండి, నేనే చూసిన, నా కళ్ళారా నేనే చూసిన. వచ్చాడు. ఏమిటో చూసిన? అదేనండి, అదే ఏమిటి, అదే మన బజార్లో వాడు ఎవడో మందులు అమ్ముతున్నాడండి. ఆ మందులు ఉందే, దాంట్లో ఒకటి క్రియ. ఆ క్రియ అంటే మూలిక. మూలిక క్రియ అంటే మూలిక? మూలిక. అదే ఒకటి తిన్నాడండి. వాడు ఎట్టున్నాడంటే అంతా మీ మోస్తరు ఒక ముసిలోడండి. అది తిన్నాడో లేదో నా మోస్తరు పొడుసోడు అయిపోయినాడండి. అలాగా? మేసి గారిని చేయకూడదంట. రైట్, ఏమిటో చూసి పని అసుకు.
చదువుతున్నాను నాన్న. చదువుతున్నావా చదువుకుంటున్నా చదువుతున్నాను నాన్న. చదువుతున్నావా ఏం చదువుతున్నావు సైన్స్. సైన్సా చదువు పరీక్షలు దగ్గరకు వస్తుంటే అసుక్కోతావు. రావే రావే జాబిలి ఈదరి రావే జాబిలి రావే రావే జాబిలి ఈదరి రావే జాబిలి తోలి తోలి సోలే కలువను చల్లని చూపుల చేదరింప రావే రావే జాబిలి ఈదరి రావే జాబిలి. ఎవడు అబ్బో చెంటు గింటు రాశారే ఆడకో అడిగావు సేకున పక్షి ఇక పని అయినట్టు. ఏందండు చెప్తే చెప్పండి లేకపోతే లేదన్నాడు కానీ తిట్లు మాత్రం తెచ్చుకోండి సార్. కోపం ఎంత డ్యామ్ ఫుల్. రాణిని చుట్టానికి మరి ఎక్కడికి వెళ్తాను రా? రాత్రికి ఏదో ప్రయాణం. రాత్రి దాకా రాణిని చూడకుండా ఎలా ఉండేది, అందుకని ఇప్పుడే వెళ్తున్నా. నువ్వు కూడా రా వెళ్దాం. నేనా నేను ఇందుకు మధ్యలో మళ్ళీ ముసలాన్ని చూస్తే చంపి పారేదా? ఇంట్లో బోలెడు పని ఉంది అమ్మమ్మ. రేయ్, సరే వస్తాలే, తప్పద్దా? నేను కింద వాళ్ళతో ఏదో చెప్పుకుంటా కానీ నువ్వు రా. ఎక్కడికి రా బయలుదేరా? వాళ్ళ శారదాంబ గారి ఇంటికి వెళ్ళాలని చెప్పలేదు? ఎందుకమ్మా? ఎందుకేమిట్రా, వాళ్ళ అమ్మాయిని చూడడానికి. ఇప్పుడే నేను తీసుకొస్తాను, కబురు పంపాను కూడా. ఓహో అదే సంగతి. ఆ పిల్ల ఫోటో చూశానుగా, చాలే అమ్మా. పిలిచి పిల్లని చూపిస్తానంటే ఫోటో చూసాను సమాధానం చెప్తావురా? ఏమిటో ఈ కాలం కుర్ర కొంకలకి ఫోటోల మీద ఉండే మోజు అసలు పిల్లల మీద లేదా? ఇవాళ కాలేజీ ఉంది నాన్నగారు. ఆదివారం కాలేజీ ఏమిటిరే? ఓహో ప్రైవేట్ క్లాస్, ప్రైవేట్ క్లాస్. ఇది అంతకంటే ప్రైవేటు. నేను చెప్పి వెళ్ళి మీ మాస్టర్తో చెప్పు. నోరు మూసుకుని మీ అమ్మతో వెళ్ళి కళ్ళు తెరిచి పిల్లని చూసి వచ్చి నచ్చిందని నాకు చెప్పు. కట్నాల కానుకల సంగతి నేను ఖచ్చితంగా మాట్లాడి సుముహూర్తం చూసి నీకు పెళ్లి చేస్తాను. నాన్నగారు వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. నాన్నగారు పో. నాన్నగారు పోరా. ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్. శంభు, ఎక్కడికి వెళ్తున్నా? ఆడికేనమ్మా అయ్యగారు ముక్కు పుడే దమ్మంటేనో. ఎక్కడరా? అమ్మగారు బజార్ దాకా పోయే సొరకాయలు లేవో, సొరకాయలు ఐదు అమ్మంటేనో. పో. ఒరేయ్ శంభు, నేను నిన్ను సొరకాయలు తెమ్మన్నానా? 3 రోజులు సరిపడా కూరగాయలు ఇంట్లో మురిగిపోతుంటే. నేను అనుకున్నాలేమ్మా. రేయ్, ఎందుకు రా అబద్ధం ఆడతావు? ఎవరు నవ్వదు చెప్పిందా? నీకేమైనా ప్రైవేట్ క్లాస్ ఉందా? నాకేం ప్రైవేట్ అండి నమ్మకం. పో లోపల పో. రేయ్ అటే ఎక్కడ రా? లోపల కట్ట. నేనా దొంగ వెధవ, నీ వేషాలు నా దగ్గర. ఓహో మహాలక్ష్మి గారు మీరా? పొద్దున్నే వస్తానని కబురు చేశారు. ఉదయం కొంచెం పని ఉండి రాలేకపోయాం. ఇదిగో మా అబ్బాయి రాజా. నమస్కారం అండి. నమస్కారం. తెలుసు తెలుసు, ఈ మధ్యనే వీధి అంట వెళ్తుంటే చూశాను. ఆ? అయ్యో నిలబడ్డారే, కూర్చోండి. పర్వాలేదు. కూర్చోండి. ఇప్పుడే వస్తాను, కాఫీ పంపిస్తాను. ఇప్పుడే వస్తా. అమ్మా ఈవిడేనా పెళ్లి కూతురు? శారదాంబ గారు పెళ్లి కూతురు తల్లి. చంపేపు. అమ్మగారు కాఫీ. ఇదిగో చూడండి, మా అమ్మాయి ఇప్పుడే స్నానం చేసి ముస్తాబవుతుంది, వచ్చేస్తుందిలేండి. అన్నట్టు అడగడం మర్చిపోయా, కూల్ డ్రింక్స్ తెప్పించినా? అక్కర్లేదులేండి. పర్వాలేదులేండి.
ఓ అమ్మి, మన వాళ్ళకి 2 గ్లాసుల ద్రాక్ష రసం తీసుకురా. చూడండి, అమ్మాయిని తీసుకుని ఇప్పుడే వస్తా. సరేలేండి. చూడండి, అమ్మాయి డ్రెస్ వేసుకోవడం అయిపోయిందిలేండి, కానీ చీర చూస్తే లిప్స్టిక్ కనిపించలేదు. అందుకని బజారు పంపాను, వచ్చేస్తుంది. ఇంకేం ఆలస్యం లేదు. ఫలహారం ఏమైనా అక్కర్లేదండి. అదేమిటినైనా అలా ఉన్నావు? మరేం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం ఏమైనా. అయ్యో, దానికేం భాగ్యం. ఇదిగో వచ్చేస్తా ఇప్పుడే. అట్లాగే అమ్మా, నేను బజార్కి వెళ్ళి లిప్స్టిక్ తీసుకొస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉంటా. వద్దు నాయన. రాజా, రాజా, ఎక్కడైనా వెళ్తావు? రాజా, రాజా. తల్లి కొడుకులు కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారు కదా, దాని దుంపదేగా ఆ విశేషాలు కాస్త నా చెవిని వేయకూడదు? ఏం చెప్పమంటారు? అసలు మీ పుత్రరత్నం గారు పెళ్లి కూతుర్ని చూస్తేనా? ఏమిటి, పెళ్లి కూతుర్ని చూడనే లేదన్నమాట? ఒకవేళ పెళ్లి కూతుర్ని చూడడానికి వాడు కళ్ళు మిరిమిట్లు కొలిపి చూడలేకపోయి ఉంటాడే. చాలండి, ఆడపిల్ల కదా, అలంకరించుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిందనుకోండి, అంతలోనే నిప్పులు దక్కిన కోతిలేక చిందులు దక్కుంటూ లేచిపోవాలా? వాళ్ళకి సర్ది చెప్పేసరికి నా ప్రాణం పోయింది. అమ్మాయి చీర సింగారించేసరికి ఊరు మాటు మడిగిందన్నమాట. ఇదే మీతో వచ్చిన చిక్కు. అన్నింటికి వాడిని వెనకేసుకొస్తారు. ఇదిగో మాట మాట మాట, నీకెందుకే అంత కోపం? ఈసారి నిన్నే వెనకేసుకొస్తారు, సరేనా? రా, ఓ అబ్బాయి అడుగు. పద. పెళ్లి కూతుర్ని చూడకుండా వచ్చేసావంటే? అవునన్నా, 4 గంటలకి 8 గంటల దాకా కూర్చున్నా ఆవిడ గారి అలంకారం పూర్తి కాలేదు. అలాగా? అవునన్నా. అది సరే. రే, మగాడివి నువ్వే అద్దం కాడ కూర్చుని 3 గంటల సేపు ముస్తాపోతావే? ఆ లెక్కనే ఆడపిల్లకి 4 గంటలు పట్టిందంటే అందులో తప్పే ఉందిరా. అలా అడగండి. ఏమో నాన్న, తలనొప్పి వచ్చేసింది. వస్తుందో తలనొప్పి, రాదు మరి. పిల్లని చూడమంటే తలనొప్పి, పెళ్లి పీటల మీద కూర్చోమంటే తలనొప్పి, తాళిబొట్టు కట్టమంటే తలనొప్పి. ఈ కాలం కుర్రకుంకలకి ఏ తతంగం లేకుండా అంత రెడీమేడ్ గా ఉండాలి. రే, నీ టాటాలు నా దగ్గర కాదు. ఇదిగోలా చూడు, మీ అమ్మ నేను వెళ్ళి పెళ్లి కూతురుని చూసొస్తాం. మాకు నచ్చితే నీకు నచ్చినట్టనా అని. కొంచెం ఆలోచించి చెప్తానన్నా. దానికి ఆలోచించుకో, బాగా ఆలోచించుకుని సరేనని చెప్పు. తెలిసిందా? రావే. झन झन झन